భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత రామన్ ఎఫెక్ట్ అనుకున్నటువంటి వెంకటరామన్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారు కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ జాతీయ స్థాయిలో సైన్స్ డేగా నిర్వహిస్తారు. కాబట్టి ఈరోజు ఆయన గురించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు పెద్దలు గిరిరాజాచార్య గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ ధృవీకరించిన రోజు ఫిబ్రవరి 28. ఆ సందర్భంగా రామన్ గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా సామాజిక నాయకుడు గంధం నాగరాజు గారు, అట్లాగే కుర్మయ్య గారి కార్యక్రమానికి చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, మనకు సివి రామన్ అనగానే భౌతిక శాస్త్రం గుర్తొస్తుంది. ఎందుకంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు ఎవరంటే సివి రామన్ గారు. సివి రామన్ అనగానే ఆయన పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్ గారు. సివి రామన్ గారు 1888 నవంబర్ 7న జన్మించి 1970 నవంబర్ 21న మరణించడం జరిగింది. వీరు మద్రాసుకు సమీపంలో గల తిరుచురాయిపల్లి అయ్యన్పేటాయ్ అనే గ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాల్ అనే పుణ్య దంపతులకు జన్మించారు. అంటే తమిళనాడులో అయ్యర్ అని మగవాళ్లను, అమ్మాల్ అని ఆడవాళ్లను బ్రాహ్మణులు అనడం సాంప్రదాయం. వీరు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీళ్ళ నాన్నగారు భౌతిక శాస్త్ర అధ్యాపకుడు. వృత్తిరీత్యా విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు కళాశాలలో, నరసింహారావు కళాశాలలో పనిచేస్తున్నప్పుడు సివి రామన్ గారు అప్పుడు ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో పూర్తి చేశారు. తర్వాత సివి రామన్ మెట్రికులేషన్ భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్, ఎంఎస్సి ఫిజిక్స్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీకు అంటే బెస్ట్ స్టూడెంట్గా కాలేజీ మొత్తంలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ విధంగా ఆయనకు భౌతిక శాస్త్రం అంటే చాలా ఆసక్తి ఉండేది. ఆ విధంగా ఆయన భౌతిక శాస్త్రంలో ఎన్నో సిద్ధాంత వ్యాసాలు రాసినప్పుడు ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళాలని చెప్తే ఆయన అనారోగ్యరీత్యా వెళ్ళలేకపోతాడు. అంటే సముద్ర ప్రయాణానికి ఆయన ఆరోగ్యం సహకరించలేదు కనుక ఆ విధంగా ఆయన ఇక్కడే ఉండి ఐసీహెచ్ చేస్తాడు, ఎంఏ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తాడు, ఐసీహెచ్ చేస్తాడు. అంటే ఆ విధంగా పనిచేస్తూ ఉద్యోగం చేస్తూ ఉదయం 10 నుంచి 5 వరకు ఆయన ఉద్యోగరీత్యా ఆఫీసులో ఉంటూ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు పరిశోధన చేస్తాడు. ఈ విధంగా పరిశోధన చేస్తున్న సందర్భంలో ఆయనకు సుందరి అమ్మాల్తో వివాహం జరుగుతుంది. తర్వాత ఆయన సంగీత, వాళ్ళ అమ్మగారు పార్వతి అమ్మాలు సంగీత విద్వాంసు, వీణ, మృదంగం, వయలిన్ అంటే శబ్ద స్వరాల పైన కూడా పరిశోధన చేస్తే ఆయనను అపహాస్యం చేస్తారు. శబ్ద తరంగాలు ఈ విధంగా కాంతి పైన పరిశోధన చేయమంటే వీటిపైన చేస్తున్నామంటే తర్వాత ఆయన ఆసక్తిని అటువైపు మళ్ళించి కాంతి ధర్మాలపై ప్రయోగం చేస్తాడు. ఆ విధంగా ఆయన ఇంగ్లాండ్ వెళ్తాడు. మళ్ళీ తర్వాత ఈ ప్రయోగ అంటే పత్రాలను సమర్పించడానికి ఇంగ్లాండ్ వెళ్తూ తిరిగి వస్తున్న సందర్భంలో సముద్రము నీలిరంగు ఉంటుంది, ఆకాశం కూడా నీలిరంగు ఉంటుంది. ఆకాశం నీలిరంగు సముద్రంలో ప్రతిఫలించడం వల్ల అంతకుముందు ఒకటి ఉంది అపోహ, ఆ విధంగా సముద్రానికి నీలిరంగు వస్తుంది అన్నాడు. కానీ ఈయన దీని మీద పరిశోధన చేయాలని వచ్చిన తర్వాత 200 రూపాయల పరికరాలతో ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు దాని స్వభావాన్ని మార్చుకుంటుంది. ఆ విధంగానే అంటే సముద్రం నీటిలో కాంతి పరిక్షేపణం చెందడం వల్ల సముద్రం నీలిరంగుగా మారుతుందని 1928 ఫిబ్రవరి 28న కనిపెట్టడం వల్ల ఆయనకు 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. 1954లో భారతరత్న ఇవ్వడం జరిగింది. తర్వాత లెనిన్ శాంతి బహుమతి కూడా పొందడం జరిగింది. ఈ విధంగా ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నందుకు మనం ఆయన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి పొందినందుకు మనం ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న ఈ దినాన్ని మనం ఈరోజు భారతదేశంలో అనేక విద్యా సంస్థల్లో మొత్తం యావత్ భారతదేశం ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం అంటే విజ్ఞాన దినోత్సవం, దాన్ని ఇంగ్లీష్లో నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు. ఈరోజు విద్యార్థులకు అనేక రకంగా సివి రామన్ టాలెంట్ టెస్టులు, సైన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విధంగా భారతీయ భౌతిక శాస్త్రంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త సివి రామన్ గారు
రామన్ ఎఫెక్ట్ కనుగొన్న ఈ దినాన్ని జాతీయ సైన్స్ దినోత్సవం అంటారు. కనుక అటువంటి భౌతిక శాస్త్ర ఈరోజు అంటే ప్రయోగాలు 200 రూపాయలతో ప్రయోగం చేసి ఒక గొప్ప విషయం సముద్రపు నీలిరంగుకు కారణం కనుగొన్న మహనీయుడు. కనుక ఈ విధంగా ఈరోజు ఈ దేశం చంద్రమండలాన్ని వెళ్ళినాం. ప్రపంచం కూడా ర్యాకెట్లు, ఒకప్పుడు దేవుళ్ళు గ్రహాలు కూడా దేవుళ్ళు అనుకున్నాం, కానీ ఈరోజు అవి ఒక గ్రహాలు అని ర్యాకెట్లను ప్రయోగించి విజ్ఞాన శాస్త్రంలో ప్రపంచంలో మన దేశం కూడా చంద్రమండలానికి వెళ్ళింది. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం వల్ల విద్యార్థులు ఎంతో ప్రయోజనంగా అంటే వాళ్ళు కూడా గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలు కావడానికి సివి రామన్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు. జోహర్ చంద్రశేఖర్ వెంకట